నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. రెండవసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. శ్రమ మీ ఆయుధమైతే విజయం నీకు బానిసవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 11, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం ఉదయం 6:38 చంద్రాస్తమయం సాయంత్రం 5:51. తిథి అమావాస్య సాయంత్రం 5:24 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 5:29 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము చతుస్పాద ఉదయం 6:52 వరకు, తదుపరి నాగవము. సాయంత్రం 5:24 వరకు, తదుపరి కిముస్తుగ్న. తెల్లవారుజామున 3:55 వరకు, తదుపరి భవ. యోగము వ్యఘాతము సాయంత్రం 5:42 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:09 వరకు. యమగండం ఉదయం 6:52 నుండి 8:15 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:58 నుండి 3:42 వరకు. వర్జ్యం రాత్రి 12:52 నుండి 2:18 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:15 నుండి 2:43 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. జనవరి 11 గురువారం. ఈ గురువారం మార్గశిర 4వ లక్ష్మీవారం. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 5:24 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు, కాబట్టి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు, కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:05 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. ఈరోజు అమావాస్య. హిందూ మతంలో అమావాస్యకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అమావాస్య పితృపక్షానికి ఆధారం. ఇందులో పితృదేవతలను పూజించడం మరియు శ్రాద్ధం చేయడం చాలా ముఖ్యమైనది. పితృతర్పణం చేయడం ద్వారా పితృదేవతలకు శాంతిని పొంది వారి ఆత్మకు మోక్షం కలుగుతుంది. అసలు అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి? అమావాస్య నాడు ఉపవాసం ఉండటం, పూజలు చేయడం, దాన ధర్మాలు చేయడం, తపస్సు చేయడం మతపరమైన చర్యలలో ఒకటి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి ఆధ్యాత్మిక మరియు ధార్మిక అభివృద్ధికి కృషి చేస్తాడు. కొంతమంది అమావాస్య రోజున ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తారు.
నదులలో స్నానానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. అమావాస్య రోజు పితృదోషం ఉన్నవారు పితృతర్పణాలు వదలటం, పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పితృలకి పిండ ప్రదానం చేయడం వంటివి చేసినట్లయితే పితృదోషం తొలగి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఉంటారు. ఈరోజు అమావాస్య సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం ఉదయం పూట పితృతర్పణాలు చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, అనుకున్న సమయానికి రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. వృషభ రాశి, ఎంతగా కష్టపడినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. మిథున రాశి, కాంట్రాక్టర్ల ప్రయత్నాలు సఫలమవుతాయి. కర్కాటక రాశి, కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తీసుకోక తప్పని స్థితి. సింహరాశి, ఆదాయానికి వెతుకులాట తప్పకపోవచ్చు. కన్య రాశి, నూతన ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు. తులారాశి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. వృశ్చిక రాశి, ఆదాయం సమకూరిన ఖర్చులు కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశి, సోదరులు సన్నిహితుల సహాయం సైతం అందుకుంటారు. మకర రాశి, ఆత్మీయులు బంధువర్గం నుంచి ఒక సమాచారం కోసం నిరీక్షిస్తుంటారు. కుంభరాశి, ఆప్తుల నుంచి కొంత సహాయ సహకారాలు ఆర్జిస్తారు. మీనరాశి, మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళిక రూపొందిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.